వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సర్చ్ చేస్తే మీ అందరికి కూడా యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నిఫ్టీ 50 ఎలా రియాక్ట్ అయింది చూసే ముందు ఒక్కసారి మనము గ్లోబల్ మార్కెట్స్ చూద్దాము. ప్రజెంట్ గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. యుఎస్ మార్కెట్స్ అలాగే యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా, న్యూట్రల్ టు పాజిటివ్ అండ్ ఒకటి క్యాక్ సిఏసి మాత్రం నెగిటివ్, అంటే మిక్స్డ్గా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గిఫ్ట్ నిఫ్టీ ఇంకా ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. మిడ్ నైట్ టిల్ 2:45 AM వరకు ఈ ట్రేడింగ్ సెషన్ అనేది కొనసాగుతుంది. గిఫ్ట్ నిఫ్టీది గుజరాత్ స్టేట్లో ప్రస్తుతానికి ఇది -5 పాయింట్స్ నెగిటివ్గా రియాక్ట్ అయినట్టు మనకి చూపిస్తుంది. అలాగే మీరు మిగతా ఏషియన్ మార్కెట్స్ చూస్తే హార్డ్లీ ఒక 1 or 2 మాత్రమే పాజిటివ్గా కనిపిస్తున్నాయి. మెజారిటీ వచ్చేసి నెగిటివ్గా రియాక్ట్ అయినట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో మార్కెట్ మూడ్ ఇండెక్స్ మనకి ఫియర్లో చూపిస్తుంది. గ్రీడ్ నుంచి ఫియర్కి షిఫ్ట్ అయింది. ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ అనేది ఈరోజు వచ్చింది. హ్యూజ్ అని చెప్పొద్దు, బట్ మీడియం రేంజ్లో గ్యాప్ డౌనే వచ్చింది నిఫ్టీ 50లో. సో గ్రీడ్ నుంచి ఫియర్లోకి షిఫ్ట్ అయిపోయింది. ప్రస్తుతానికి పాయింటర్ ఇండికేటర్, మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఇండికేటర్ అనేది ఫియర్లోకి మూవ్ అయింది. ఫియర్లోకి మూవ్ అయినప్పుడు జనరల్గా మార్కెట్ ఫాల్ అవుతుందని చెప్పి ఇది ఒక ఇండికేషన్. ఫియర్లోకి మూవ్ అయింది కాబట్టి ఫర్దర్ ఇంకా ఫియర్లోకి వెళ్తుందా, లేకపోతే ఎక్స్ట్రీమ్ ఫియర్లోకి వెళ్తుందా, లేకపోతే మళ్ళీ గ్రీడ్ అంటే న్యూట్రల్కి వస్తుందా. గ్రీడ్ అంటే న్యూట్రల్, ఫియర్ అంటే ఫాలింగ్ మార్కెట్, ఎక్స్ట్రీమ్ ఫియర్ అంటే ప్యానిక్ ఫాల్ అయినప్పుడు ఎక్స్ట్రీమ్ ఫియర్లోకి మూవ్ అవుతుంది మార్కెట్. అదే ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అంటే అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఏమో న్యూట్రల్గా తీసుకోవచ్చు. గ్రీడ్లో ఒక రేంజ్ దాటిన తర్వాత మంచి పాజిటివ్ డైరెక్షన్లో మార్కెట్ ఉందని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అంటే ఎక్స్ట్రీమ్ బుల్లిష్ పర్ఫార్మెన్స్, మార్కెట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు ఎక్స్ట్రీమ్ గ్రీడ్ అని చెప్పి మనం కన్సిడర్ చేయొచ్చు. ఒక్కసారి నిఫ్టీ 50 15 minutes చార్ట్లోకి వెళ్దాము. ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో చూద్దాము. ఇక్కడ నిన్నటి మార్కెట్ అనేది క్లోజింగ్ అనేది ఇచ్చింది 25,930 రేంజ్లో. బట్ ఇక్కడ నుంచి ఒక గ్యాప్ డౌన్ అనేది వచ్చింది. ఒక మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. దీనిపైన ట్రేడ్ అయినంత వరకు ఇది సపోర్టు, అదే దీని కింద ట్రేడ్ అయితే మాత్రం ఇది రెసిస్టెన్స్గా వ్యవహరిస్తుంది 25,900 లెవెల్ అనేది. సో దీన్ని సాలిడ్గా బ్రేక్ డౌన్ చేసే దమ్ము లేక కంప్లీట్గా మార్కెట్ ఏం చేసింది అంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి బ్రేక్ చేయకుండా కింద ఓపెన్ అయ్యి సాలిడ్గా బ్యాక్ టు బ్యాక్ నెగిటివ్గా రియాక్షన్ అనేది ఇచ్చింది. బట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక రెసిస్టెన్స్. ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా కూడా నెగిటివ్గానే రియాక్ట్ అవుతుంది. మెజారిటీ నెగిటివ్ క్యాండిల్ ఫామ్ చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నిన్న మార్కెట్లో మనం చేసిన వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాము. మల్టిపుల్ టైమ్స్ నేను మెన్షన్ చేశాను. నిన్నటి వీడియో ఎవరైతే చూడలేదో దయచేసి నిన్నటి వీడియో కూడా ఒకసారి చూడమని చెప్తాను. నెగిటివ్ సైడే నేను ఉంటాను అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశాను నిన్నటి వీడియోలో. దాని తర్వాత ఈ పర్టికులర్ డాట్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఈ డాట్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అవుతుందని చెప్పాను. సో ఈ డాట్ లైన్ని మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేయలేదు. బట్ ఇమీడియట్గా చాలా కొన్ని పాయింట్స్ దగ్గర ఇంకొక డాట్ లైన్ ఉంది. ఈ డాట్ లైన్ రెండు ఎందుకు ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు. సో ఒక డాట్ లైన్ వచ్చేసి ఈ పర్టికులర్ ఛానల్ది ఒక డాట్ లైను, ఈ పర్టికులర్ ఛానల్లో ఇంకొక డాట్ లైన్ అనేది ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు మనము. సో మల్టిపుల్ డాట్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా రెండిటికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. డాట్ లైన్స్ ఎప్పుడైతే వస్తాయో అక్కడ మార్కెట్ ఖచ్చితంగా సపోర్ట్ తీసుకొని పైకి రావాల్సిందే. చాలా స్ట్రాంగ్ బయ్యర్స్ ఉంటారని దాని మీనింగ్ ఈ డాట్ లైన్స్ దగ్గర. సో ఇక్కడ ఫాల్ అయ్యింది, కానీ ఇక్కడ ఇంకొక డాట్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ సపోర్ట్ ఫామ్ చేసి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఈరోజు ఎక్కడైతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో
దానికంటే కూడా పైకి వెళ్ళి మార్కెట్ మళ్ళీ ఇక్కడ 25,900 దగ్గర ఒక రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసింది. అండ్ మళ్ళీ ఒక చిన్న మైనర్ డిప్ వచ్చింది, మళ్ళీ సేమ్ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, మళ్ళీ ఒక డిప్ వచ్చిందని చెప్పొచ్చు, మళ్ళీ ఒక మైనర్ రిట్రేస్మెంట్ అనేది తీసుకుంది. ఓవరాల్గా ఈరోజు డే క్యాండిల్ ఫార్మేషన్ ఎలాగుందో కూడా చూద్దాము. డే క్యాండిల్ ఫార్మేషన్ అయితే ఒక మంచి స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయిందని చెప్పుకోవచ్చు మనము. చూడండి, ఈ 25,900 దగ్గరే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ప్రీవియస్గా ఈ జోన్ ఉన్నప్పుడు దీన్నే సపోర్ట్గా తీసుకుంది. సో బ్రేక్ డౌన్ చేయలేక డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ చేసి కిందికి వచ్చింది మార్కెట్. బట్ ఇక్కడ ఒక మనకి ప్యారలల్ ఛానల్ ఉంది, ఈ ప్యారలల్ ఛానల్ని టచ్ చేయగానే రియాక్ట్ అయింది మార్కెట్. ఇక్కడ కూడా ఒక డాటెడ్ లైన్ ఉంది, ఇక్కడ కూడా డాటెడ్ లైన్ ఉంది. ఈ డాటెడ్ లైన్ వచ్చేసి ఈ ప్యారలల్ ఛానల్ది, ఈ ఛానల్ది, అండ్ ఈ డాటెడ్ లైన్ వచ్చేసి ఈ ప్యారలల్ ఛానల్ది. సో ఈ రెండింటి దగ్గర కూడా ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యి పైకి వెళ్ళి ఓవరాల్గా క్లోజింగ్ అనేది పైన ఇచ్చింది. సో ఇక్కడ ఒక బుల్ క్యాండిల్ ఉంది. ఈ బుల్ క్యాండిల్ ఎక్కడైతే మనకి బయర్స్ యాక్టివేట్ అయ్యారో సేమ్ లెవెల్లో క్లోజింగ్ అనేది జరిగింది. కాబట్టి ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్, డే క్యాండిల్ రెడ్ కలర్లో ఉన్నప్పటికీ కూడా క్లోజింగ్ అనేది ఇంత లోవర్ లెవెల్స్ నుంచి పైకి రిట్రేస్ అయ్యి ఈ బుల్ క్యాండిల్ ఫార్మేషన్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ క్లోజ్ అయింది. కాబట్టి నేను రేపటి ట్రేడింగ్ సెషన్ కోసం ఒక పాజిటివ్ సైడ్ ఉన్నాను, పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నాను. నా వ్యూ రేపటి ట్రేడింగ్ సెషన్ కోసం పాజిటివ్ డైరెక్షన్లో ఉంది. నేను నిన్న ఇంకొక మెసేజ్ కూడా నిన్నటి వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను. ఈరోజు ఎక్స్పైరీ ఉంది. ఓవరాల్గా ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ రెడ్ ఫామ్ చేయడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా మెన్షన్ చేశాను. సో మనం అనుకున్నట్టే రెడ్ క్యాండిలే ఫామ్ చేసింది. బట్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసినప్పటికీ కూడా రేపటి ట్రేడింగ్ సెషన్కి నా వ్యూ అనేది నేను పాజిటివ్గానే ఇస్తున్నాను. నేను పాజిటివ్ సైడే ఉన్నాను రేపటి ట్రేడింగ్ సెషన్ కోసము. సో అదేవిధంగా ఇంకొక స్ట్రాంగ్ ఇంటర్నేషనల్ అప్డేట్ అనేది ఉంది. యుఎస్ ఫెడ్ రేట్స్ ఏవైతే రేట్ కట్స్ ఉంటాయో అది దాని డెసిషన్ ఈరోజు నైట్ రాబోతుంది. సో నా ఒపీనియన్ చెప్తున్నాను, మోస్ట్ లైక్లీ ఒక 0.25% రేట్ కట్ ఇవ్వటానికి అవకాశం ఉంది. సో ఆ రేట్ కట్ అనేది ఇస్తుందా ఇవ్వదా యుఎస్ ఫెడ్ అనేది ఈరోజు నైట్ న్యూస్లో మనకి రివీల్ అవుతుంది. బట్ నా ఎక్స్పెక్టేషన్ మాత్రం రేట్ కట్ అనేది ఇస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రేపు గ్యాప్ అప్ వచ్చినా కూడా ఆశ్చర్యపోయేది ఏం లేదు. ఈరోజు ఎలా అయితే ఒక నెగిటివ్ న్యూస్ని ఫ్యాక్టర్ చేసుకొని డైరెక్ట్ ఇక్కడ క్లోజ్ అయిన మార్కెట్ ఇక్కడ ఎట్లయితే ఓపెన్ అయిందో అదేవిధంగా ఈరోజు నైట్ కనుక పాజిటివ్గా ఇచ్చారనుకోండి ఫెడ్ వాళ్ళు, యుఎస్ ఫెడ్ వాళ్ళు రేట్ కట్ కనుక ఇస్తే అది పాజిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. అదేవిధంగా ఏదైతే గ్యాప్ డౌన్ వచ్చిందో ఈ స్పిన్నింగ్ టాప్, దీన్ని నేను స్పిన్నింగ్ టాప్ అని అంటాను ఎందుకంటే పైన కూడా విక్ బాగుంది అండ్ కింద చాలా మేజర్ విక్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ డాటెడ్ లైన్ని టచ్ చేయగానే ఇన్స్టెంట్గా రియాక్ట్ అయింది. కాబట్టి ఈ స్పిన్నింగ్ టాప్ అనేది చాలా పాజిటివ్గా రియాక్ట్ కావటానికి ఫామ్ అయిన స్పిన్నింగ్ టాప్ లాగా కనిపిస్తుంది. ఈ పొజిషన్ కూడా గ్యాప్ డౌన్ వచ్చి ఫామ్ అయిన స్పిన్నింగ్ టాప్ కాబట్టి దీనికి చాలా ఎక్స్ట్రీమ్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ జోన్ చూడండి, ఇది ఎక్కడైతే రియాక్ట్ అయిందో ఇది ప్రీవియస్గా ఒక బుల్ క్యాండిల్ ఫామ్ అయిన జోన్. సో ఇక్కడ కూడా ఒక బుల్ క్యాండిల్ సాలిడ్, ఇదైతే ఎఫ్ఐస్ కానీ డిఐస్ కానీ ఫుట్ ప్రింట్ అని చెప్తాను నేను, ఇంత లాంగ్ బుల్ క్యాండిల్. సో ఇక్కడ అంతా కూడా బయ్యర్స్తో నిండిపోయి ఉంది. ఇంత సాలిడ్ గ్యాప్ డౌన్తో వచ్చిన ఈ స్పిన్నింగ్ టాప్ ఏదైతే ఉందో ఒక రాకెట్ లాగా, రాకెట్ అని నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఈ వీడియోలో, అందరు కూడా గుర్తుపెట్టుకోండి. రాకెట్ లాగా ఒక సాలిడ్ గ్రీన్ క్యాండిల్ రేపటి రోజున ఫామ్ కావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆ రాకెట్ అని ఎందుకు అంటున్నా అంటే గ్యాప్ అప్ అయి మరీ రాకెట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 25,900 అబౌవ్ ఓపెన్ అవ్వటమే 25,900 అబౌవ్ రేపు మార్కెట్ ఓపెన్ అయ్యి
ఒక బుల్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది, లేదా 25,900 దగ్గర ఓపెన్ అయ్యి 1 or 2 క్యాండిల్స్ ఇక్కడ కన్సాలిడేట్ చేసి టిల్ మళ్ళీ ఒక 26,188 ఆర్ 200 లెవెల్ వరకు ఒక బుల్ క్యాండిల్ రేపటి రోజున ఫామ్ చేస్తుందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అందరు కూడా పాజిటివ్ డైరెక్షన్ సైడే ట్రేడ్ తీసుకోమని నా ఒపీనియన్ని షేర్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఫెడ్ కనుక రేట్ కట్ ఇవ్వకపోతే అప్పుడు మళ్ళీ ఒక పాజ్ క్యాండిల్ ఫామ్ కావటానికి, పాజ్ క్యాండిల్ అంటే మళ్ళీ 25,900 బిలోనే ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ కావటానికి ఛాన్సెస్ ఉన్నాయి. రెడ్ క్యాండిల్ లేదా ఒక మైనర్ గ్రీన్ క్యాండిల్ ఈ జోన్లో, అంటే నెగిటివ్ న్యూస్ ఫ్లో అయితే మాత్రమే ఇదే జోన్లో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. పాజిటివ్ న్యూస్ కనుక ఇన్ఫ్లో అయిందనుకోండి మార్కెట్లో నైట్, ఆటోమేటిక్గా గ్యాప్ అప్ వస్తుంది. 25,900 అబవ్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఒక రాకెట్ లాగా ఒక పెద్ద బుల్ క్యాండిల్ అనేది రేపటి ట్రేడింగ్ సెషన్లో ఫామ్ అవుతుంది. సో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చినట్లయితే అండ్ ఫాలో చేసిన అందరు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో మనం ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ప్రాపర్గా ట్రేడ్ చేస్తే బుల్ క్యాండిల్ ఫామ్ అయితే పాజిటివ్గా ఓపెన్ అయ్యి పాజిటివ్గా ఓపెన్ అయితే ఖచ్చితంగా బుల్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది మార్కెట్, దాంట్లో డౌట్ ఏం లేదు. సో అందరినీ కూడా ఈ వ్యూని, మనం ఇచ్చిన లెవెల్స్ని, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని రాసుకొని, ఎమోషన్స్ని ఎప్పుడు కూడా మిక్స్ చేయకండి, లెవెల్స్తోనే ట్రేడింగ్ చేయాలి. లెవెల్స్ని కనుక ఫాలో చేస్తే మనకి లాసెస్ చాలా నారో డౌన్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తాయి. లాస్ వస్తే 30% లాస్ రావాలి, 70% లేదా 80% ప్రాఫిట్ సైడ్ ఉండాలి. అలాంటి ట్రేడ్స్ కనుక మనం సెటప్ చేసుకోగలిగితే ఆప్షన్స్ ట్రేడింగ్లో మంచి లాభాలు అనేది మనం చూడగలుగుతాం. ఇంతటితో మన నిఫ్టీ 50 వీడియోని ఎండ్ చేస్తున్నాను. అందరూ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. గుడ్ నైట్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.